ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీని క్వాంటమ్ వ్యాలీ చేస్తామంటున్నారు. అసలు ఏంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్ ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి? సో చంద్రబాబు నాయుడు గారు హైటెక్ ముఖ్యమంత్రిగా పేరుంది. టెక్నాలజీలో ఆయన ముందుంటారు, మిగతా సీఎంల కంటే కూడా ముందుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఏం చెప్పారు, టెక్నాలజీలో తనకి గురువు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పారు ఆయన. అది కూడా ఆంధ్రప్రదేశ్లో అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు చెప్పినటువంటి మాట అది. సో కాబట్టి టెక్నాలజీలో పరిపాలన చేసేటువంటి పాలకులు అందరిలో కంటే చంద్రబాబు నాయుడు గారు ముందుంటారు అనేది జగద్విదితం. అవును. సో ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, కంప్యూటర్ శకం అంటే ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శకం అనేది ఇప్పుడు రూపాంతరం చెందబోతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఈ కంప్యూటర్ యుగం కాస్త క్వాంటమ్ యుగం కాబోతుంది. సో ఈ క్వాంటమ్ యుగంలోకి మనం ఎంటర్ కావాలి అని చెప్తున్నారు. ఏంటి క్వాంటమ్ యుగం అని అంటే, ఇప్పటి వరకు కంప్యూటర్స్ స్లోగా ఉన్నాయి. ఏదైనా డేటా ఇచ్చామనుకోండి, ఆ డేటాని ఇవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. ఓకే. ఈ క్వాంటమ్ వచ్చిన తర్వాత సెకండ్స్లో ఎంత డేటానైనా సరే మీ ముందు పెట్టేస్తుంది. ఎంత డేటానైనా సరే ముందు పెట్టేస్తుంది. జనరల్గా మనం అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కనుక, ఇప్పుడు మనం గూగుల్లోకి వెళ్తాం. గూగుల్లోకి వెళ్ళినప్పుడు మన ట్రాన్స్లేషన్ అనేది ఉంటుంది కదా, తెలుగు టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు తెలుగు, లేదంటే తెలుగు టు తమిళ్, ఏ భాషలో ఉన్నాయన అవి మనం మినిమం వర్డ్స్ ఇస్తాడు, 300 వర్డ్స్ అని, అంతకు మించితే అది ట్రాన్స్లేట్ చేయదు. కాబట్టి మనం మళ్ళీ ట్రాన్స్లేషన్కి మళ్ళీ దానికి ఇన్పుట్ ఇవ్వాలి. సో అదే క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చిందనుకోండి, మీరు అన్లిమిటెడ్గా ఎంత మ్యాటర్ అయినా సరే ట్రాన్స్లేట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఓకే. అలాగే ఏ డేటా కావాలని, ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డేటా, కొన్ని కోట్ల మందికి సంబంధించినట్టు ఆరోగ్య డేటా ఉంది. ఈ ఆరోగ్య డేటాని ఒక కంక్లూడ్ చేసి మనం చూడాలంటే కనుక టైం పడుతుంది ఇప్పుడు ఉండేటువంటి కంప్యూటర్స్ సంబంధించి. ఎందుకంటే వాటి ర్యాము, తర్వాత వాటి స్టోరేజ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో కాబట్టి వాటికి కూడా ఇప్పుడు మనకి 6 GB 12 GB అలా ఉంటుంది కదా జీబీలు. ఆ ర్యామ్ కెపాసిటీ అంటే అది స్టోర్ చేసుకునే కెపాసిటీ కానీ, లేదా అది అనలైజ్ చేసే కెపాసిటీ కానీ తక్కువ ఉంది ఇప్పుడు ఉండేటువంటి కంప్యూటర్స్కి. రాబోయేటువంటి రోజుల్లో క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తే, క్వాంటమ్ కంప్యూటర్స్ ఏం చేస్తాయి అంటే, నువ్వు ఎంత పెద్ద డేటాని ఇచ్చినా, లేదంటే ఎంత పెద్ద అనాలిసిస్ చేయమన్నా కానీ ఈజీగా చేసేస్తాయి. సో కాబట్టి పని అంతా ఈజీ అవుతుంది. ఒక 100 కంప్యూటర్లు చేసేది, లేదా ఒక 1000 కంప్యూటర్లు చేసేది ఒక కంప్యూటర్ చేస్తుంది. అర్థమైంది కదా. ఇప్పుడు ఒక 100 కంప్యూటర్లు, ఇప్పుడు కంప్యూటర్స్ వచ్చిన తర్వాత ఒక 1000 మంది చేసే పని ఒక కంప్యూటర్ చేసేస్తుంది కదా. ఈ 1000 కంప్యూటర్లు చేసేటువంటి పని క్వాంటమ్ కంప్యూటర్ ఒకటి చేస్తుంది. అంటే సూపర్ కంప్యూటర్స్ అనుకోవాలి. అంత స్పీడ్గా, అంత వేగంగా డేటాను అనలైజ్ చేసేదానికి. సో ఇంత సూపర్ కంప్యూటర్స్, సూపర్ సానిక్ కంప్యూటర్స్ లాంటివి వచ్చినప్పుడు, క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చినప్పుడు పని ఈజీ అయిపోతుంది. అందుకే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వస్తుంది. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని క్వాంటమ్ టెక్నాలజీకి, క్వాంటమ్ కంప్యూటర్స్కి అనుసంధానం చేయడం ద్వారా ఒక ప్రపంచాన్ని చూపించాలి ఆంధ్రప్రదేశ్లో. ఒక టెక్నాలజీ ప్రపంచాన్ని, ఒక సాఫ్ట్వేర్ రూపాంతరం చెందితే వచ్చేటువంటి ప్రపంచం ఎలా ఉంటుందో దాన్ని చూపించాలి అనుకుంటున్నారు. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, లేదా ఇతర గ్రాడ్యుయేట్స్ కానీ, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉద్యోగాల కోసం ఎక్కడికి వెళ్తున్నారు, బయటకు వెళ్తున్నారు. లేదా బెంగళూరు, హైదరాబాదు, ముంబయో, ఢిల్లీయో ఎక్కడికో వెళ్తున్నారు. చదువుకున్నటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండలేదు. దాని కారణంగా ఏమవుతుంది, ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ తగ్గిపోతుంది. మరి ఏ రాష్ట్రానికి లేనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఏంటంటే అదే ఆ రాష్ట్రానికి. ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి పొలిటీషియన్స్ కానీ, లేదంటే బ్యూరోక్రాట్స్ కానీ, లేదా ఇతర ఉద్యోగులు కానీ, లేదా కొంత డబ్బు ఉండి సంపద కలిగినటువంటి వాళ్ళు కానీ ఎక్కడ ఉంటున్నారు, ఎక్కువ మంది హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ, పేరెంటాలు కానీ, లేదా ఇతరతర ఫంక్షన్స్ కానీ ఎక్కడ చేసుకుంటున్నారు, హైదరాబాద్లో చేసుకుంటున్నారు. హైదరాబాద్లో నాకు తెలిసినటువంటి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడరు వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తే, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేస్తే దాదాపు 100 కోట్ల దాకా ఖర్చు పెట్టారు. ఓకే. మరి ఆ 100 కోట్లకు సంబంధించినటువంటి
ట్యాక్సెస్ ఎక్కడికి వెళ్తాయి? తెలంగాణ గవర్నమెంట్కి వెళ్తాయి, ఎస్. ఆంధ్ర గవర్నమెంట్కి రావు. ఆయనేమో సంపాదించింది ఆంధ్రాలో, ఖర్చు పెట్టిందేమో తెలంగాణలో. ఎస్. మరి ట్యాక్స్లు ఎవరికి వస్తాయి? సంపాదించిన దగ్గర వస్తాయా లేదా ఖర్చు పెట్టిన దగ్గర వస్తాయా? ఖర్చు పెట్టిన దగ్గర ట్యాక్స్లు వస్తాయి. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ పరిస్థితి నుంచి బయటపడితేనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జీడిపి చంద్రబాబు గారు ఏదైతే చెప్తున్నారో వృద్ధి రేటు 15%, దాన్ని చేరేటువంటి అవకాశం లేదు. అలాగే ఆయన చెప్తున్నట్టు తలసరి ఆదాయం పెరిగేటువంటి అవకాశం లేదు. 2047కి అందరూ కోటీశ్వరులు కావాలంటున్నాడు ఆయన. సో అది సాధ్యం కావాలంటే ఏం చేయాలి? అక్కడ వాళ్ళు అక్కడే పని చేయాలి. ఇంకో రాష్ట్రానికో ఇంకో ప్రాంతానికో వెళ్ళడానికి అవకాశం లేకుండా అక్కడే అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించాలి. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే వర్క్ ఫ్రమ్ హోమ్ని ఆయన ప్రమోట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎలా చేయగలరు వర్క్ ఫ్రమ్ హోమ్? ఇది సాధ్యమా అని అంటే ఆయన వర్క్ స్టేషన్స్ పెడుతున్నారు. ఇది ఎన్నికల్లో ఇచ్చినట్టు హామీ. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వర్క్ స్టేషన్స్ పెడుతున్నారు. ఈ వర్క్ స్టేషన్స్లో మొత్తం హై స్పీడ్ ఉండేటువంటి ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ తోటి, క్వాంటమ్ టెక్నాలజీ తోటి క్వాంటమ్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేస్తున్నారు. తయారు చేసి ఆయన లాస్ట్కి 2 tier సిటీస్లో కూడా 2 tier సిటీస్ అంటే గుంటూరు, ఒంగోలు ఇలాంటివి. ఈ సిటీస్ అంటేటప్పటికి విజయవాడ, వైజాగ్, తిరుపతి ఇలాంటివి సిటీస్ ఉన్నాయి. సో ఈ ప్రాంతాల్లో ఈవెన్ మేజర్ పంచాయతీల్లో కూడా ఈ వర్క్ స్టేషన్స్ పెట్టి, కో వర్క్ స్టేషన్స్ అంటారు వీటిని, ఈ కో వర్క్ స్టేషన్స్ని పెట్టి హై స్పీడ్ ఉండేటువంటి ఈ డేటాని అక్కడ ఉంచేసి ఎవరైనా సరే అమెరికాలో ఉద్యోగం కూడా ఇక్కడి నుంచి చేసేలాగా వెసులుబాట్లు కల్పిస్తున్నారు. అది కనుక సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవ్వరూ ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీకి కావాల్సిన వర్క్ అయినా అక్కడి నుంచే చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. ఎస్ సార్, బట్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్ సార్? చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇట్లా ఆలోచనలు వస్తూ ఉంటాయి? సో మనం చూసుకుంటే 2040 ఏఏ కావచ్చు, సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది, మొన్న రాకిల్ది మనం డిస్కస్ చేసాం, ఇవన్నీ అంతే చంద్రబాబు నాయుడు గారికి ఓన్గా వస్తుంటాయి ఐడియాస్ ఇవన్నీ. ఇప్పుడు ఆయనకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని ఒక తపన ఉంది. ఎస్. భారతదేశం వికసిత భారతదేశం దిశగా నరేంద్ర మోడీ గారు 2047 దిశగా వెళ్తున్నారు. దాంట్లో ముందుండాలి ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన తపన. ఆయన అదే ఆలోచనతో ఉన్నప్పుడు, ఈవెన్ మనమైనా సరే అదే ఆలోచనతో ఉన్నప్పుడు మనకు కూడా ఇన్నోవేటివ్ ఆలోచనలు వస్తాయి. ఇన్నోవేషన్ హబ్స్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఆయన. ఇన్నోవేషన్ హబ్స్ని ఏర్పాటు చేసి క్వాంటమ్ వ్యాలీని, ఇప్పుడు మనకి సిలికాన్ వ్యాలీ అనేది ఫేమస్ వరల్డ్ మొత్తం మీద. ఎక్కడ కాలిఫోర్నియా దగ్గర ఉంటుంది సిలికాన్ వ్యాలీ అనేది, అమెరికాలో. అక్కడికి వెళ్తారు మొత్తం. అక్కడ కన్నా చూస్తే మొత్తం సాఫ్ట్వేర్ వాళ్ళు ఉంటారు. అక్కడ సర్వీస్ సెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. సిలికాన్ వ్యాలీలో జాబ్ దొరకని వాళ్ళు అంటూ ఉండరు, ఏదో ఒక జాబ్ దొరుకుతుంది అక్కడ. సో అలాంటి సిలికాన్ వ్యాలీని మరిపించేలాగా, దాన్ని తలదన్నేలాగా ఇక్కడ క్వాంటమ్ వ్యాలీని, అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తయారు చేయాలి అనేటువంటి కళ ఆయన కంటున్నారు. అందుకే 44,000 ఎకరాలు మళ్ళీ అదనంగా తీసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు రేపు క్వాంటమ్ వ్యాలీ వచ్చేస్తే అక్కడ, ఇప్పుడు సిలికాన్ వ్యాలీ మాదిరిగా క్వాంటమ్ వ్యాలీ కనుక అక్కడ వచ్చేస్తే కాదు, వస్తుంది ఖచ్చితంగా. ఆయన వ్యూస్ ప్రకారం పని చేయనించాలి. అలాగే ఆయన వ్యూస్ ప్రకారం పని చేయటానికి ఉద్యోగులు ఫస్ట్ బ్యూరోక్రాట్స్ సిద్ధం అవ్వాలి. దానికి సహకారం ప్రజలు అందించాలి. అప్పుడు ఆయన ఖచ్చితంగా ఏదైతే 2020 విజన్ని సాకారం చేశారో మన కళ్ళ ముందు ఉంచారు ఇక్కడ హైదరాబాద్లో, అదే తరహాలో అక్కడ కూడా చేయగలరు క్వాంటమ్ వ్యాలీని. కానీ దాన్ని కోఆపరేట్ చేయాలి కదా, ప్రజలు కోఆపరేట్ చేయాలి, అధికారులు మద్దతు పలకాలి, ప్రజలు మద్దతు పలకాలి, అధికారులు కోఆపరేట్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. కాకపోతే ఆయన ఐడియాస్ ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ అనేది అక్కడ ఏర్పడాలి. ఇప్పటి వరకు క్వాంటమ్ వ్యాలీ ఎక్కడ లేదు ప్రపంచంలో. సో క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది ముందు ఆంధ్రప్రదేశ్కి రావాలని చెప్పి ఆ బాధ్యతలను టీసీఎస్కి అప్పచెప్పారు. టీసీఎస్కి అప్పచెప్పారు. తర్వాత రిలయన్స్కి అప్పచెప్పారు. వాళ్ళు పెద్ద పెద్ద డేటా సెంటర్స్ పెడుతున్నారు. వైజాగ్లో, అమరావతిలో ఇలా డేటా సెంటర్స్ పెడుతున్నారు. ఈ డేటా సెంటర్స్ పెట్టడానికి వాళ్ళకి ల్యాండ్స్ కూడా ఇచ్చారు ఈ మధ్య. సో ఈ డేటా ఎంత ఎక్కువ డేటా అయినా సరే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది తేల్చేస్తుంది. సో కాబట్టి ప్రపంచం మొత్తం ఇటు చూడాలి అనేది ఆయన లక్ష్యం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మొత్తం ఇక్కడి నుంచే రావాలి. క్రియేటివిటీ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏదైనా సరే కొత్తది వచ్చిందంటే అమరావతి నుంచే రావాలి అనేది ఆయన డ్రీమ్. అదంతా సాకారం కావాలంటే మొత్తం అక్కడ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మేధో సంపత్తి అక్కడే ఉండిపోవాలి. అక్కడే ఉండాలంటే వర్క్ ఫ్రమ్
హోమ్ ఇస్తే కనుక ఎక్కడికి వెళ్ళరు. ఎస్ వెళ్ళాల్సిన అవసరం ఉంది, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళరు. ఉద్యోగం ఉందనుకోండి, సొంత ఊరిని వదిలిపెట్టి ఎందుకు వస్తారు? ఎస్ సార్. సొంత ఊరిని వదిలిపెట్టి ఎవరు రారు కదా. పైగా అక్కడ అవకాశాలు ఉంటే ఇతర ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు కూడా అక్కడికి వెళ్తారు, అంతే కదా. ఎస్ దానికోసం ఆయన శ్రమిస్తున్నారు, తపన పడుతున్నారు. అందుకే ఆయన 5 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా తగ్గించడానికి గ్రీనరీ కోసం ఆయన మొక్కలు నాటిస్తున్నారు అందరి చేత. సో అన్ని రకాలుగా ఆయన ఆలోచిస్తూ ఒక అమరావతిని ఒక డ్రీమ్ వ్యాలీ, ఒక సిలికాన్ వ్యాలీకి మించిపోయేలాగా ఒక కంప్యూటింగ్ క్వాంటమ్ వ్యాలీని క్రియేట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సో అమరావతి నిర్మాణం జరిగిపోతుంది. 2026 కల్లా క్వాంటమ్ వ్యాలీ అనేది అక్కడ వచ్చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. రివ్యూ మీటింగ్లో చెప్పారు 2026, ఓకే, లేదా 2025. 2026 కల్లా క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ కనిపించాలి అమరావతిలో అని టార్గెట్ పెట్టారు. ఎంతో దూరం లేదు, పాసిబుల్ అవుతుంది అంటారు సార్? పాసిబుల్ అవుతుంది. అందుకే ఆయన సుపరిపాలన రివ్యూ మీటింగ్లో నెక్స్ట్ 4 years మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక రోడ్ మ్యాప్ ఇచ్చారు. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత ఉద్యోగస్తులది, యంత్రాంగానికి ఒకవేళ చెయ్యకపోతే నిలదీయాలి ప్రజలు. అలాగే ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాలి, లేదంటే ఆయన డ్రీమ్ సాకారం కాదు. మళ్ళీ 2019 తరహా మాకు కావాలి ప్రభుత్వాన్ని 2029లో కూడా అనుకుంటే మళ్ళీ వైకుంఠపాలి ఆట వచ్చేస్తుంది. సో అది కావాలా, లేదంటే చంద్రబాబు గారు చెప్తున్నటువంటి క్వాంటమ్ వ్యాలీ కావాలనేది తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ సమాజం. మరి ఆంధ్రప్రదేశ్ సమాజం ఆలోచించాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.